హాయ్ అందరికీ. నేను ఈరోజు ఉసిరికాయలు మరియు నిమ్మకాయ పచ్చడి పెట్టానండి. ఇది సింపుల్ ప్రాసెస్, ఈజీగా పెట్టుకోవచ్చు. అయితే నేను నిమ్మకాయలు అండ్ ఉసిరికాయలు కొనడానికి మా సెంటర్కి వచ్చాను. అయితే అక్కడ నాకు ఒక 70 సంవత్సరాల బామ్మ కనిపించింది నిమ్మకాయలు అమ్ముతూ. అయితే తను పచ్చి నిమ్మకాయలు అమ్ముతుంది. సరే తనకు కొంచెం హెల్ప్ చేద్దాము అని కొన్ని నిమ్మకాయలు కొన్నాను. పచ్చడికి పచ్చివి బాగోవు కదా, అందుకే కొన్నాను. తనకు హెల్ప్ చేద్దామని అయితే కొంచెం చేంజ్ తనకి ఇచ్చాను. కానీ తను అలా తీసుకోవడానికి ఇష్టపడలేదు. చాలా గ్రేట్ కదా బామ్మ. అండ్ తర్వాత నేను ఉసిరికాయలు కొన్నాను. 2 కిలోలు తీసుకున్నాను. మనకు ఉసిరికాయలు ఈ వింటర్ సీజన్లోనే బాగా దొరుకుతాయి కదా. దీని పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అండ్ నేను వచ్చేటప్పుడు చికెన్ కూడా తెచ్చేసుకున్నాను. సెంటర్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోకపోతే బాగోదు కదా. ముందైతే చికెన్ కర్రీ చేశాను. చికెన్ లివర్ అట్ల పెనం మీద ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఇంకా తర్వాత నేను ఉసిరికాయలకు కత్తితో ఘాట్లు పెట్టాను. తర్వాత వాటిని పక్కా కొలతలతో ఒక బౌల్తో కొలిచాను. తర్వాత చింతపండును కూడా శుభ్రం చేసి వేడి నీటిని కలిపాను. తర్వాత మెంతులు, ఆవాలు రెడీ చేశాను. తర్వాత ఉసిరికాయలను ఆయిల్లో ఫ్రై చేశాను. అలా ఫ్రై చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది. ఆ మిగిలిన ఆయిల్ను పచ్చడిలో కలిపాను. తర్వాత చింతపండు రసాన్ని కలిపాను. తర్వాత కారం, ఉప్పు కొలతలతో వేసి ఆవుపిండి, మెంతిపిండి వేసి బాగా కలిపాను. తర్వాత దానిని ఒక డబ్బాలో ఎత్తాను. 3 రోజులకు అది బాగా మాగుతుంది. ఆ తర్వాత నేను నిమ్మకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపాను. తర్వాత దాన్ని కూడా డబ్బాలో ఎత్తాను. ఒక 3 రోజుల తర్వాత మనకు పచ్చడి కావాలి అనుకున్నప్పుడు కారం కలిపి తాలింపు వేసుకోవాలి. అయితే నేను ఉసిరికాయ కలిపిన గిన్నెలో వేడివేడి అన్నం వేసి తిన్నాను. సూపర్గా ఉంది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.